ఫిషర్ మ్యాన్ అంటే వీళ్ళకి అభిమానం లేదు. ₹6 3 ఉండే ఆయిల్ సబ్సిడీ ₹9 చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు గెలవడం కోసం అని చెప్పేసి ₹15 చేస్తానన్నావు, ఇంతవరకు చేయలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ₹15 చేస్తానన్నా, ఏం చేసావా? మేము 1,00,000 మంది భరోసా ఉంటే ₹4,000 ఉంటే మేము 10,000 భరోసా చేస్తాం. 1,35,000 మందికి 35,000 మందిని పెంచాం. ఈరోజు 1,35,000కి ఇవ్వట్లేదు, మళ్ళీ 10,000 ఇచ్చాం. ₹1.50కే సబ్సిడీ కరెంట్ ఇస్తామన్నాము. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మత్స్యకారుల మీద ప్రేమ అన్నమాట. వాళ్ళు ఎలాగైనా అప్లిఫ్ట్ చేయాలి అన్న ఒక దృక్పథంతో ముందుకు సాగినటువంటి అన్నమాట. ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్స్ అన్ని కూడా నిర్మాణంలో ఉన్నాయో కోటంబీరు ప్రభుత్వం అవన్నీ కూడా అంటే అవి ప్రైవేటైజ్ చేయాలని చెప్పి అనుకుంటుందేమో మరి. అవి ప్రైవేటైజ్ చేయాలని మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాలనుకుంటుందేమో మరి. పనులన్నీ ఆపేసింది. అప్పుడు ఇలాంటి బంగ్లాదేశ్ ఇలాంటి వాటర్స్లోకి మనం వెళ్తారా? మత్స్యకారులకు చదువు ఉన్నదా? చెప్పండి, చదువు లేదు కదా. మరి అలాంటి చదువు లేని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. అలాగే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేసి ఏవైతే ఈ గూగుల్ కోఆర్డినేట్స్ ఉన్నాయో ఈ ట్రాన్స్పాండర్స్ లో మ్యాప్ చేసి ఆ సిస్టమ్స్ అన్ని కూడా ప్రతి మత్స్యకారుడు కూడా వేటకెళ్తున్న మత్స్యకారుడు ఏదైతే 1,35,000 మంది ఉన్నారో ఆ ట్రాన్స్పాండర్స్ వాళ్ళకి ఇస్తే ఆ వాటర్ దగ్గరికి ఇలా చేరుతున్న వెంటనే ఇమీడియట్ గా అలారం మోగితే ఆటోమేటిక్ స్టాప్ అవుతారు. ఎందుకు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు? దొరికేమే అనుకోండి, ఈ రోజు వరకు ₹1 ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ నిజంగా చెప్తా ఉన్నాడు, ఏం మాట్లాడతాడంటే నిజంగా ప్రభుత్వంలో ఉండేప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలో లేనప్పుడు ఒకలాగా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్ట్రాటజీస్. ఓకే, మత్స్యకారులు అంటే మరి ఈ రోజు వరకు ఏం తింటారు? పాపం గర్భిణీ స్త్రీ కూడా ఉంది. వాడు గర్భిణీ స్త్రీ, మీకు తెలుసో తెలీదు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉందన్నమాట. పాపం ఆవిడ ఎంత ఆందోళన చెందుతా ఉందో, భర్త అక్కడ, భార్య ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు 20 మందిని ఇండియన్ పాకిస్తాన్ వాటర్స్ ని వెళ్ళిన వాళ్ళని రప్పించడానికి, even though we are not the double engine system, but we made a diplomatic way by our మిథున్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి గారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా డీల్ చేసి ఆ వాటర్స్ ని విడిపించి అక్కడ నుంచి ఫ్లైట్ వేసి సెపరేట్ ఇమీడియట్ గా దే బ్రాట్ టు ది విజయవాడ. అండ్ ఫ్రమ్ విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇమీడియట్ గా ఒక 5-6 లక్షలు ఒక్కొక్కరికి చెక్ ఇచ్చి పంపించాం. సో ఈ రోజు డిపెండ్ చేస్తాను. ద డేస్ ఆర్ డిఫరెంట్, ద జీడిపి ఇస్ డిఫరెంట్. వీ హావ్ మేడ్ ఎ సిస్టమ్ టు బి ఫాలోడ్. 5 లక్షలుగా ఉండేది 10 లక్షలు చేస్తాం. ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళకి ₹6 3 ₹9 చేస్తాం. అలాగే ₹4,000 ఉండేదేమో భరోసా ఏమో 10,000 చేశాం. 5 లక్షల రూపాయలేమో ఎవరైతే ఇలాంటి బందీగా ఉండే వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు సార్ అండ్ లోకేష్ ఇమీడియట్లీ రిలీజ్ 5 lakhs rupees ఫర్ ఈచ్ కుటుంబం, ఈచ్ ఫ్యామిలీ. 5 లక్షలు రిలీజ్ చేయండి ఇమీడియట్ గా. ఎందుకంటే ఇంటి యజమాని బంగ్లాదేశ్ లో ఉంటే చాలా ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ లా ఒకటి చెప్తా ఉందన్నమాట, ఎనీ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఈ షుడ్ బి గివెన్ 2 times in a week to call their families కాల్ చేయాలి, బాగోగులు చెప్పాలి, బ్రతికున్నాడో లేదో తెలియాలి. ఇవన్నీ ఎందుకు మీరు ఆచరించట్లేదు? అక్కడ చిక్కకపోతే బంగ్లాదేశ్ లో దే షుడ్ బి గివెన్ ద ఫోన్. ప్రిజన్ లో ఎవరైనా సరే వారానికి 2 ఫోన్లు చేసుకోవచ్చు అన్నమాట. ఏదో టు ద లా అడ్వకేట్ ఆర్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. నేను సురక్షితంగా ఉన్నాను, లేదంటే నాకు ఈ ఇబ్బంది పాలవుతా ఉంది, నేను చచ్చిపోతానేమో, ఇవన్నీ చెప్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మా మత్స్యకారులు పని చేసుకోగలుగుతారు అన్నమాట.